నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సన్నబియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్ర. అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ ఆగ్రహం. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లెటి తిరుపతి. కశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ నాయకులు నిరసన. నెల్లూరు జిల్లా ఉగ్రదాడిలో మృతి చెందిన కావలివాసి జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సోమిశెట్టి మధుసూదన్ బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లగా ఘటన ఐబీఎం సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ కావలి అన్నాలవారి వీధిలో నివాసముండే సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదన్కు భార్య, 2 పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ పార్థివ దేహం తల్లిదండ్రులు హృద్రోగ రోగులు కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు. సిద్దిపేట జిల్లా కోహడ మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఇతర అధికారులు. సన్నబియ్యం పథకం ప్రారంభించిన తర్వాత తమ కుటుంబానికి ఎంతో లబ్ధి జరుగుతోందని తెలిపిన తలారి చంద్రయ్య కుటుంబ సభ్యులు వారికి ఎన్ని కిలోల సన్నబియ్యం వస్తున్నాయి, గతంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిని కూడా మిగతా రాష్ట్రాల ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు చెప్తే సంతోషిస్తాం. ఎవరు హక్కుదారులు, ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదు. సన్నబియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొంత పెద్దలకు మాత్రమే పరిమితమైన సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతోటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం. ఈరోజు కోహెడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను, కలెక్టర్ గారు, మా మండల పార్టీ నాయకులు, ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం. సంతోషంగా మల్లవ్వ భోజనం పెట్టింది. ఇక్కడ ఇండ్ల ఎంపికకు సంబంధించిన కొన్ని చెప్పినారు. వాళ్ళది కూడా రేకులతో వేసిన గుడిసే, తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినారు. ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, ఒకవైపు సన్నబియ్యం, మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళలకు బస్ ప్రయాణం, చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు, వడ్ల కొనుగోలు కేంద్రం కావచ్చు, సన్న వడ్ల బోనస్ కావచ్చు, ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వీటన్నిటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి. తెలంగాణ ప్రభుత్వంలో
తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అందుకే ఈరోజు అన్నదాత సుఖీభవ మల్లవ దగ్గర చంద్రన్న దగ్గర అన్నం మేమందరం కలిసి తిన్నాం. వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం. దేశంలో 30 రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు. మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతాం తప్ప నీది నాది ఏది కాదు. ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు సందర్భమే కాదు. ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తా ఉన్నాను. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్ర అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో అమరనాథ్ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా ఉగ్రవాదులు పాల్పడిన ఈ చర్యను దేశం యావత్తూ సమైక్యంగా ఖండిస్తోందన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు, కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులు అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ భారత జాతిని ఆవేదన గురిచేసింది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం ప్రాంతంలో పర్యాటకులు అక్కడ ఆనందంగా గడపాలని వెళ్ళిన సందర్భంలో ఉగ్రవాదులు చొరబడి వారిని దారుణంగా కాల్చి చంపిన సంఘటన జాతిని దిగ్భ్రాంతిపరిచింది. ఇది దేశం మీద జరిగిన కుట్రగా మనం అందరూ కూడా భావిస్తారు తప్పదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో శాంతియుత వాతావరణం ఏర్పడి మళ్ళా పర్యాటకంగా పుంజుకుంటున్న తరుణంలో, అలాగే అమర్నాథ్ యాత్ర జరగనున్న నేపథ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యావత్ భారత జాతి ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు దేశం గురించి ఆలోచించే జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సంఘటన మీద ఎంతో కలత చెందారు. ఇవాళ ఈ సందర్భంలో జాతిని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది. జాతిని సమైక్యంగా నడిపించడానికి ఒక కార్యక్రమం తీసుకోవాలని వారు భావించి 3 రోజుల పాటు జనసైనికులకి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా మృతులకు ఆర్టిస్టాలు, అలాగే ఎల్లుండి మానవహారం ద్వారా వారు భారత జాతి సమైక్యంగా ఉందని చెప్పిన భావాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వారు నిర్ణయం చేయడం జరిగింది. తదనుగుణంగా ఇవాళ జన సైనికులు ఊరు కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం ముఖ్యం. దేశాన్ని కాపాడుకోవడం అనేది మన యొక్క విద్యుత్ దాన్ని. అది ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాలి. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడి యొక్క నైతిక బాధ్యత. మన జన్మభూమిని మనం సంరక్షించుకోవాలి. మన జన్మభూమి మీద జరిగిన దాడుల్ని మనం తిప్పిపట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తన అరబ్బ పర్యటనని ముగించుకుని ఆయన కూడా వెంటనే బయలుదేరి రావడం, వెంటనే అక్కడ ఉగ్రవాదం తొదమ తెచ్చే కార్యక్రమంలో భారత ప్రభుత్వం కూడా ఉన్న సంగతి మనకు తెలిసిన. ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం అందించారు. ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాలని చెప్పి తగ్గేది లేదు, జైల్లో కూడా ఇద్దరం కలిసే ఉంటాం. ఘోరం రోగం, జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది.
అఘోరి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఘోరిని 2 గంటల పాటు విచారించిన పోలీసులు విచారణ అనంతరం అఘోరిని చేవెళ్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్లిన మోకీల పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్న అఘోరి ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని నేను జైలుకు వెళ్లిన వర్షిని తనతో పాటే ఉంటుందంటున్న అఘోరి. జిరాక్స్ కావాలి. ఒక్క నిమిషం ఫోన్ చేస్తున్నా, ఒక విజువల్ తీస్తున్నావు. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? చేవెళ్లలో ఇంటర్మీడియట్ ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సహాయం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఘ్నేష్ గౌడ్ విద్యార్థులను అభినందించిన ఆర్డీఓ, ఎంఈఓ, తహసీల్దార్, సీఐ ప్రపంచంలో చదువుకు సాటి అయిన ధనమే లేదు, దొంగలు దోచుకోలేనిదన్న సారాంశం విద్య విలువ తెలిసిన బీఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్ ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో చేవెళ్ల మండల కేంద్రంలో మెరిట్ మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలోని విద్యార్థులకు బుధవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో నగదు రూపంలో ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ బి కృష్ణయ్య గౌడ్, ఎంఈఓ పురాణ్ దాస్, సిఐ భూపాల్ శ్రీధర్ పాల్గొని విద్యార్థులను పేరెంట్స్, కళాశాల ప్రిన్సిపాల్ సమక్షంలో సాల్వాతో సన్మానించి ప్రైజ్ మనీ అందజేశారు. నేడు విద్యార్థులు చదువుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, తద్వారా తుది ఫలితాల్లో రాణించలేకపోతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. తల్లిదండ్రుల ఆశయ సాధనకు, సమాజ శ్రేయస్సుకు అందరూ చదువులో రాణించాలన్నారు. చదివితేనే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. ఒక అమ్మాయికి అమ్మ చనిపోయింది, అయినా కూడా ఆమె వాళ్ళ నాన్న ద్వారా చదివి ఆ విధంగా వచ్చింది. మన వరంగల్ అమ్మాయి సాయి శివాన్ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్, స్టేట్లో 11th ర్యాంక్, స్టేట్లో మన తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి. ఏజ్ 22, ఇడుపులపాయలో మీలాగానే మొత్తం గవర్నమెంట్లో చదివింది అమ్మాయి. చాలామందికి గవర్నమెంట్ చదివితే రాదు. నేను కూడా 1 నుంచి LLB వరకు, 1వ తరగతి నుంచి LLB వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఉస్మానియా యూనివర్సిటీ చదువుకొని ఈ గ్రూప్ 2 కొట్టి ఇక్కడ వచ్చాం. సో గవర్నమెంట్ స్కూల్ అంటే చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు పిల్లలను ఒక్కరు, ఇప్పుడు మా ఎంఆర్ఓ గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివట్లేదు. నేను ప్రైజ్ మనీ 10,000 రూపాయలు. తర్వాత ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఎంఈసి భార్గవి 492 అవుట్ ఆఫ్ 500. సిఈసి ప్రథమ సంవత్సరం వర్షిత 490 అవుట్ ఆఫ్ 500. శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కిరణ్ గౌడ్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల కిరణ్ గౌడ్ 467 470. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం సంజన 993. ఒక ఫోటో దిగుదాం. సంజన నీకు 470 మీ సిస్టర్ కన్నా ఎందుకు తక్కువ వచ్చింది? ఏమిట్లో వచ్చింది? మ్యాథ్స్లో 3 తగ్గింది. మీ పేరు చందన. మీ పేరు శృతిలయ. శృతిలయ సినిమా ఉంది తెలుసా? శృతిలయలు ఎక్కడ, ఏ జిల్లా? బంట్వారం మండలం. మీ పేరు స్ఫూర్తి. ఎవరు మరి? అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిలకి ఉంటాయి కదా. 990 సెకండ్ ఇయర్ కదా. ఏది అమ్మా? బైపీసీ 990. ఇప్పుడు నీట్ రాస్తున్నారా? లోకల్ అమ్మా. ఎన్ని వచ్చింది? 500 అవుట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్.
మీది బైపీసీ మ్యాథ్స్ ఎకనామిక్స్ ఈరోజు అందరూ మీరు ఇంటికి పేపర్ వస్తే కేఎస్ అంటే కలెక్టర్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ప్రతి జిల్లాకు ఒక ఎస్పీ, తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్, తర్వాత ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అంటే కస్టమ్స్, సిబిఐ ఇవన్నీ దాంట్లో ఇలా ఫారెన్ సర్వీస్, ఫారెస్ట్ సర్వీస్, ఇంకా దానికి మించిన అత్యున్నత సర్వీస్ వరల్డ్లో ఏ కంట్రీలో లేనట్టు మన రాజ్యాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఉంది. ప్రజలకు ఏం చేయాలన్నా ఇక్కడ నుంచే వెల్ఫేర్ స్కీమ్స్ ఏమన్నా ఇప్పుడు మీ స్కూల్స్ సంరక్షించే మీ స్కూల్స్ ఎలా నడపాలనేది కూడా ఐఏఎస్ల ద్వారానే మంత్రులు ఐఏఎస్ కలిసి నడుపుతారు. ఇది రాజ్యాంగం. సో దాంట్లోనే ఉమెన్ ఈరోజు మీరు చూడండి అన్ని పేపర్లో ఐదు టాప్ ఫస్ట్ 1 to 5 ర్యాంక్. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చినట్టు 1 to 5 ర్యాంక్లో 3 లేడీస్ వచ్చారు. 3 లేడీస్లో నేను ఈరోజు పొద్దున్న చదివిన పేపర్ మార్నింగ్ 5కే లేచి ఒక అమ్మాయికి అయితే తల్లి చనిపోయింది 4 years బ్యాక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ 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 నాభిశిల బొడ్రాయి మరియు ముత్యాలమ్మ వారి మరియు అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం అనంతరావు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన బొడ్రాయికి కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామివారి గుడిలో ముత్యాలమ్మ తల్లి గుడిలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ధ్రువంతే రాజ ధ్రువంతే మహేశ్వరి మంగళం ఓం నమ నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రిపురాంతకాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ ప్రత్యంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని రాహుల్ విజ్ఞాన్ భవన్లో నేడు ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సుకై విచ్చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్కి బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ మండలంలోని సమస్యలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కొండా కౌశిక్ మాట్లాడుతూ చర్ల మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో గల సర్వే నెంబర్ 117లో గల ప్రభుత్వ భూమిని ఇటీవల కాలంలో కొందరు దుర్మార్గులు చట్టానికి వ్యతిరేకంగా ఆక్రమించడం జరిగిందని, ప్రభుత్వ అధికారులు స్వాధీనపరుచుకున్న ఆ ఇళ్లలో అక్రమదారులు నివాసం ఉండడం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి దౌర్జన్యంగా అక్కడే నివసిస్తున్న దుర్మార్గులపై చట్టపరమైన చర్యలను తక్షణమే చేపట్టి వారిని అక్కడి నుండి ఖాళీ చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన కలెక్టర్ని కోరారు. వాళ్ళు ఓటు చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇవాళ అక్కడ వాళ్ళు నివాసం ఉండడానికి కూడా పై నివాసం ఉంటున్నారు సార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని బీజేవైఎం మిడ్జిల్ మండల అధ్యక్షుడు అంజీ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహన కార్యక్రమం మిడ్జిల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పల్లె తిరుపతి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఖండించదగింది, అత్యంత హృదయ విదారకమైందని పల్లె తిరుపతి అన్నారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించడం జరిగింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఇది దేశ ఐక్యత, సమగ్రతపై దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు తమ విభేదాలను పక్కనబెట్టి ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలని వారన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయాలను ప్రభుత్వం అందించాలని, అదేవిధంగా ఈ దాడికి కారకులైన వారిని శిక్షించాలని పల్లె తిరుపతి అన్నారు. అతి కిరాతకంగా ఆ ఉగ్రముఖలు మన యొక్క హిందువులపైన మరి పడి అక్కడ కాల్చి చంపినటువంటి దృశ్యాలు చూస్తుంటే భారతదేశం అంతా కూడా ఇలా చెలించిపోతుంది. ఇలా ఉగ్రవాదులు
ఈ దేశాన్ని ఇలా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలి, ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేలేటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ 370 యాక్ట్ తీసేసిన తర్వాత అక్కడ కాశ్మీర్ అంతా కూడా ఇలా అభివృద్ధి చెందుతూ అక్కడ పర్యాటక ప్రాంతంగా భారతదేశంలో ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందినటువంటి టూరిజంగా మరి చెందినటువంటి అక్కడ ఆ కాశ్మీర్ని ఇలా తట్టుకోలేక అక్కడ పాకిస్తాన్ ముక్రదాడిగా ఇలా ఏకంగా ఎక్కడెక్కడ చేప కింద నీరులాగా ఎక్కడికక్కడ హిందువులని టార్గెట్ చేస్తూ హిందువులని ఇలా చంపి ఇలా దేశాన్ని నాశనం చేసేటువంటి కుట్రలతో ఇలా ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు. ఖబర్దారు, ఇలా పాకిస్తాన్ గుండెల్లారా, ఇలా పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఇలా భారతదేశం అనుకుంటే ఈ పాకిస్తాన్ అంతా కూడా ఒక గంట సేపట్ల మా దేశ ప్రధానమంత్రి మా దేశంను పిలిపిస్తే పాకిస్తాన్ మొత్తం అట్టడుగున కూల్చేసి నాశనం చేసేటువంటి సత్తా మా భారతదేశానికి ఉంది. ఎందుకంటే ఈ చేసినటువంటి ఇలా ఆగడాలను చేసినటువంటి విరాచకాలను ఇంకా సహించబోము. రాబోయే రోజులలో తగిన బుద్ధి చెప్పడానికి కూడా భారతదేశం వెనుకాడదు. ఈ యొక్క భారతదేశంలో జరుగుతున్నటువంటి అల్లర్లకు ఈ పాకిస్తాన్ ప్రముఖులు ఇలా కారకులయ్యారు. ఇలా పాకిస్తాన్ని ఇలా కొందరు నాయకులు దేశంలో మన భారతదేశంలో కొందరు నాయకులు ఇలా పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు. ఇలా హిందువుల భారతదేశంలో హిందువులని ఇలా ఈ విధంగా నూతన వధువరులు ఇలా పర్యాటక ప్రాంతానికి వెళ్తే ఎంత దారుణమన్న ఇలా పర్యాటకులు ఉన్నటువంటి నూతనంగా వెళ్ళినటువంటి భార్య ముందర భర్తని ఐడెంటిటీ కార్డు చూసి చంపిన దృశ్యాలు చూస్తుంటే చలించిపోతున్నాయి. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా దీన్ని వ్యతిరేకించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఖండించాలి. ఇట్లాంటి వ్యక్తులకు సహించేది లేదు. ఈ భారతదేశాన్ని కాపాడడమే ఇలా పార్టీలు అన్ని కూడా పక్కన పెట్టి ఈ భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకున్నటువంటి విషయాలని అందరం కూడా గమనించాలి. ఇలా పార్టీలు కులాలు ఇలా మతాలని మనం అందరూ విడదీస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఇలా మనందరికీ కూడా ఏ విధంగా ఒకరినొకరిని నాశనం చేసి ఇలా భారతదేశాన్ని ఇలా పాకిస్తాన్ దేశంగా చేసుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా పెట్టుకొని వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి అందరం కూడా ఇది పసిగట్టి రాబోయే రోజు అటువంటి దాన్ని ఎక్కడ కూడా సహించకుండా అందరం ముక్కుముడిగా కలిసికట్టుగా భారతదేశాన్ని కాపాడే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి అందరికీ వేదికగా వెనుస్తూ ఈ ఉగ్రముఖులకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఆశిస్తున్న భారత ప్రధానమంత్రి ఇలా విదేశీ పర్యటన ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంఘటన తెలిసి అక్కడ పనులన్నీ వదిలేసుకొని మన దేశానికి వచ్చి అక్కడ శ్రీనగర్కి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అక్కడ వెళ్ళి ఈ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ భారతదేశంలో మా హిందువులను చంపినటువంటి వ్యక్తులని ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఉగ్రముఖులని ఇలా వాళ్ళకు కూడా తగిన గుణపాఠం దేశం చెప్తుందని పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా, ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. నిన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంఘీభావం తెలపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ ఘటనపై సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా స్పందించింది. పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. కశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ నాయకులు నిరసనలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కోట విశ్వేశ్వరరెడ్డి, కె లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య నివాసంలో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి దేశంపై జరిగిన కుట్ర అవనిగడ్డ ఎమ్మెల్యే మడల బుద్ధప్రసాద్ ఆగ్రహం. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లెట్ తిరుపతి. కశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో బీజేపీ నాయకులు నిరసన. ఇవి ఇప్పటివరకు నవల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.